ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ మధ్యకాలంలో అంటే పాస్ట్ 20 ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు బాగా ఎర్న్ చేస్తారు, ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా. ఐటీ ఎంప్లాయీస్లోకి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే క్యాష్ ఫ్లో ఇప్పుడు బాగానే ఉంటుంది జాబ్ చేసినంత కాలం, కానీ ఆఫ్టర్ దట్ వాళ్ళ అసెట్స్ బిల్డ్ చేసుకోవడంలోనూ అలాగే ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ బిల్డ్ చేసుకోవడంలోనూ ఫెయిల్ అవుతూ ఉంటారు. దీనికి గల కారణాలు ఏవై ఉంటాయంటారు? రైట్. సో బేసికల్గా ఐటీ కాదు, నాట్ ఓన్లీ ఐటీ, ఎక్కడైనా సరే ఇప్పుడు టెక్నాలజీ చాలా ర్యాపిడ్గా చేంజ్ అవుతుందండి. అండ్ లెర్నింగ్ కర్వ్ కనుక తగ్గిందనుకోండి ఆటోమేటిక్గా అన్నీ మిస్ అవుతూ ఉంటారు అనమాట. అందుకని నాలెడ్జ్ ఉన్నంత కాలం ముందుకు పోతూ ఉంటారు. అయితే మిగతా టెక్నాలజీతో చూసుకున్నాం అనుకోండి, సివిల్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, వీటిలో టెక్నాలజీ టూ మచ్గా చేంజ్ అయ్యేదంటూ ఉండదు. బట్ ఐటీ అలా కాదు. డిపెండింగ్ అపాన్ ద క్లయింట్స్ని బట్టేసి టెక్నాలజీ మొత్తం ఒక టెక్నాలజీ నుంచి ఇంకో టెక్లాగా మైగ్రేట్ అవ్వడం కానీ, లేకపోతే టెక్నాలజీ కంప్లీట్గా అవుట్డేట్ కావడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. ఒకప్పుడు ఐబీఎం మెయిన్ ఫ్రేమ్స్ చాలా ప్రింట్ అండ్ టెక్నాలజీలో ఉండేది, ఇప్పుడు కంప్లీట్గా అవుట్ అయిపోయింది. జావా కొత్త వెర్షన్స్ వస్తూ ఉన్నాయి. అంటే నిరంతరం అప్డేషన్లో ఉంటేనే మీకు అది నిలబడిద్ది. మీరు అప్డేట్ అవ్వట్లేదు అనుకోండి ఆటోమేటిక్గా ఆ సెక్టర్ సూట్ అవ్వరు అనమాట. అందుకని అందరూ ఐటీ సెక్టర్కి అంతే సూట్ అవ్వరు. అండ్ పర్టికులర్గా నాట్ ఎంటైర్ జాబ్ అంటే ఈవెన్ 45 దాటిందంటే ఐటీలో సర్చ్ చేయడం చాలా టఫ్ మిగతా సెక్టర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు. మిగతా సెక్టర్లో ఏమవుద్దంటే ట్రెడిషనల్గా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ సీనియర్ మేనేజ్మెంట్కి మూవ్ అవుతూ ఉంటారు. సీనియర్గానే కొంచెం అక్కడ వర్క్ తక్కువను, ఐడియాస్ మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. బట్ ఐటీలో కూడా అంతే. మీరు గ్రౌండ్ లెవెల్ కోడింగ్లో కూర్చున్నారు అంటే మాత్రం చాలా టఫ్ అనమాట. ఎందుకంటే నిరంతరం లెర్నింగ్ కర్వ్ ఉండాలి ఆ ప్లేస్లో. అది కష్టం, ఎందుకంటే జావా పైథాన్ తర్వాత ఇంకోటి వస్తూ ఉంటాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే సీనియర్ మేనేజ్మెంట్ బాగానే ఉంటుంది, ఈ కోడింగ్ వాళ్ళ కింద బాగానే ఉంటారు. మధ్యలో ఉన్న ఈ జూనియర్ మేనేజ్మెంట్ అండ్ మిడిల్ మేనేజ్మెంట్ మొత్తం కంప్లీట్గా లేపేస్తున్నారు. దాని ప్లేస్లో ఆటోమేషన్ చేస్తున్నారు. అంటే ఆటోమేషన్ ఫస్ట్ రిస్క్ ఎవరికి ఉందంటే వీళ్ళకే ఉంది, ఐటీ వాళ్ళకే ఉంది. ఎందుకంటే మొత్తం రీబ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే సెక్టర్ ఏదైనా ఉంది అంటే అది ఐటీనే బేసికల్గా. ఓకే, ఇప్పుడు 25లో వచ్చిన కోడింగ్ స్పీడ్ కాస్తే 45లో ఉండదండి. అప్పటికే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి లెర్నింగ్ కర్వ్ తగ్గుద్ది. కాబట్టి జూనియర్స్ నుంచి ఈ పోటీని వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళ అంటే సీనియర్ పొజిషన్కి వెళ్తే తప్ప. అండ్ రెండోది, ఒక స్టేజ్లో ఏంటంటే బోర్ కొట్టిద్ది లైఫ్, ఇదే పని పొద్దులు చేయలేరు. ఓకే, అట్లా అయిపోతుంది. అందుకని వాళ్ళు ఏంటంటే సేవింగ్స్ పెంచుకొని ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా సస్టైన్ అవటం తప్ప జాబ్ ఇన్కమ్ తర్వాత ఎంతో మిగిల్చుకుందామని ట్రై చేయటం చాలా టఫ్ అనమాట. అంటే పర్టికులర్ ఐటీ వాళ్ళకి. అందుకని చాలా రేరు ఐటీలో ఒక 50 ఏజ్ దాటిన వాళ్ళు అండ్ మనీ మేక్ చేస్తూ లేదా జాబ్ కంటిన్యూ చేస్తూ ఉండటం చాలా టఫ్. అందుకని మిగతా ఇండస్ట్రీ వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళు కొంచెం అర్లీ స్టేజ్లోనే సేవింగ్స్ బిగిన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే 40-45 వచ్చే లోపలనే వాళ్ళకి 2-3 కోట్లు ఫండ్ ఉంటే తప్ప, అంటే ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా జాబ్ శాలరీ రీప్లేస్ చేసి తప్ప అండ్ సస్టైన్ అవ్వడం తప్పనమాట. అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది యూత్ ఏంటంటే ఐటీ జాబ్ రాగానే హై ఎండ్ శాలరీస్ వస్తాయి, ఆ వచ్చినట్టు వీకెండ్ పార్టీలు అట్లు ఇట్లా ఖర్చు పెడతా ఉంటారు, సేవింగ్స్ తర్వాత చూసుకుందామని అనుకుంటారు. వాళ్ళు 30 ఏజ్ వచ్చేటప్పుడు లైఫ్లో సెటిల్ అవుదాం అనుకుంటారు, బట్ అప్పటికి సేవింగ్సే ఉండవు. మోస్ట్ ఆఫ్ ది యూత్ ఐటీ వాళ్ళకి 30 లోపు పెద్ద ఏం మిగిలించుకోరు, బట్ అప్పటికే ప్రొడక్టివిటీ ఇయర్స్ 5-6 ఇయర్స్ అయిపోద్ది. తర్వాత ఫ్యామిలీ వస్తే రెస్పాన్సిబిలిటీ చాలా పెరుగుతూ ఉంటాయి. ఓకే, అందుకని మిడిల్ మేనేజ్మెంట్ 45 అట్లా ఏజ్ వచ్చినప్పటికీ ఆ మారుతున్న టెక్నాలజీ తగ్గట్టు వీళ్ళు మారటం, క్లయింట్ మారినప్పుడల్లా వీళ్ళు మళ్ళీ కొత్త క్లయింట్కి అడాప్ట్ అవ్వటం, ఈ చికాకులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. అందుకని మిగతా సెక్టర్లో ఇంత ట్రెమెండస్ చేంజెస్ ఉండవు. మిగతా ఇండస్ట్రీ మనం చూస్తే ఇంత చేంజెస్ ఉండవు అనమాట. అందుకని ఐటీ సెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది వెరీ ఛాలెంజింగ్. నిరంతరం ర్యాపిడ్గా చేంజ్ అయ్యే టెక్నాలజీని అడాప్ట్ అవుతూ వీళ్ళు సర్వే అవ్వాలి. ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంకా మోర్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అందుకని ఏజ్ ఎక్కువయ్యే కొద్ది లెర్నింగ్ కర్వ్ తగ్గుతూ ఉంటుంది, అంటే జూనియర్స్ నుంచి కాంపిటీషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. వీటన్నిటి తట్టుకొని ముందు బాటు చాలా టఫ్ అనమాట. అందుకని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అందరికంటే ఎక్కువ ఎవరికి కావాలి అంటే ప్రతి ఒక్కరికి కావాలి, బట్ ఎక్కువ ఎవరికి కావాలంటే ఐటీ వాళ్ళకే కావాలి. ఎందుకంటే మిగతా వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ 60 దాకా ఉండలేరు మీరు ఎక్కువ సార్లు. అందుకని మన అబ్రాడ్లో నాకు తెలిసిన సర్కిల్ ఎవరు కూడా 45 తర్వాత జాబ్లు ఎవరు చేయట్లేదు అన్నాడు. అప్పటికే వాళ్ళు ఫాస్ట్ సంపాదించుకోవాలా, ఆ సంపాదించుకున్న దాన్ని మేనేజ్ చేసుకోవడం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలి, అంతే తప్ప జాబులు చేస్తూ కష్టం అనమాట. ఎందుకంటే అప్పటికే వాళ్ళు 10-20 మంది క్లయింట్స్ని మారొచ్చుంటారు, 4 కంపెనీలు మారి ఉంటారు, అండ్ ఇంకా కొత్తగా కష్టం అవుతుంది అనమాట వాళ్ళకి. అందుకని ఆ టైం కల్లా వాళ్ళు సీనియర్ మేనేజ్మెంట్లో జరబడితే పర్వాలేదు, కానీ ఇంకా కోడింగ్లోని టీమ్ లీడ్ కానీ ఉంటే మాత్రం సస్టైన్ అవ్వడం చాలా కష్టం. అందుకని మిగతా ప్రొఫెషన్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ఐటీ వాళ్ళు అంటే 45-50 కల్లా ఎంతకంత ఫండ్ క్రియేట్ చేసుకోకపోతే అంటే ఫైనాన్స్ పెట్టడం రాదు.
ఫుల్ స్ట్రగుల్ అవుతా ఉంటారు. అండ్ ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్లానింగ్లోనే వీళ్ళు బడ్జెటింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఎలాంటి విషయాలు ముఖ్యంగా వీళ్ళు తెలుసుకోవాల్సినవి అంటారు? డెఫినెట్గా అండి, నాట్ ఓన్లీ ఒక ప్రొఫెషనల్, ఎవరికైనా సరే మీకు ఫైనాన్స్ ఫ్రీడమ్ రావాలంటే అందులో డిఫరెంట్ స్టేజెస్ మీద మీకు గ్రిప్ ఉండాలి. ఓకే, అండ్ లైఫ్ స్టైల్ డిజైన్ చేసుకోవటం, వచ్చిన డబ్బు తగ్గట్టు. ఓకే, అండ్ ఎంతకంత సేవ్ చేసుకోవటం, వాటిని మంచి ఫైనాన్షియల్ వెహికల్లో ఇన్వెస్ట్ చేసుకోవటం, మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవటం, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం, ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవటం, అండ్ ఎస్ఐపిల ద్వారా లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసుకోవటం, కిడ్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేయటం, కిడ్ మ్యారేజ్ ప్లాన్ చేసుకోవటం, హౌసింగ్ ప్లాన్ చేసుకోవటం, రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవటం, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వాళ్ళు ప్రాపర్గా చేసుకుని ఉంటే తప్ప, లేదా మనీ అంతా చేతిలో ఉంది అంటే మిగిలింది అనుకుంటారు వాళ్ళు. చేతిలో మనీ మిగిలింది కాబట్టి మనం ఖర్చు పెట్టుకోవచ్చు అంటారు. అంటే ఫ్యూచర్ కోసం ఇలా దాచుకోవాలి, ఫ్యూచర్లో ఫైనాన్స్ పెట్టడం రావాలంటే ఇప్పుడు దాయాలనే విషయం అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రెడిషనల్గా మనం చూసుకుంటే కనుక ఈవెన్ 20 lakh పర్ యానం శాలరీ అని చెప్పినా సరే, ఆ 20 lakhలో రఫ్గా నువ్వు ఒక 30% దాకా సేవ్ చేస్తే తప్ప నీకు రిటైర్మెంట్ ఫండ్ 15 crores క్రియేట్ అవ్వదు వాళ్ళకి. అంటే 30% దాకా సేవ్ చేసే కెపాసిటీ ఎంతమందికి ఉంది, ఎంతమంది చేస్తున్నారు చెప్పండి. అందుకని చాలామంది ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పేర్లు వింటమే తప్ప ఎక్స్పీరియన్స్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే స్ట్రగుల్ అవుతూ ఉంటారు, నిరంతరం స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. అంటే జాబ్స్ పర్మనెంట్ అని అనుకున్నంతకాలం కష్టం అండి. జాబ్ ద్వారా వచ్చే ఇన్కమ్ని మ్యాక్సిమం ప్యాసివ్ ఇన్కమ్ కింద పెట్టే వాళ్ళే తొందరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది. కానీ ఇదేదో పర్మనెంట్గా ఉంటుంది, దీని ద్వారా సర్వే అవ్వచ్చు అని చెప్పేసి దీన్ని నమ్ముకొని ఈఎంఐల ద్వారా ఇల్లు కొనుక్కొని కార్లు కొనుక్కున్న వాళ్ళు ఎప్పటికైనా సఫర్ అవుతూ ఉంటారు. అంటే పర్టికులర్గా 40 దాటుతున్న వాళ్ళందరూ కేర్ఫుల్గా ఉండాలి ఆ టైంలో. అండ్ ముఖ్యంగా సార్, లయబిలిటీస్ వర్సెస్ అసెట్స్ అనే దాంట్లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా అది ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి జనరల్గా ఒక 30+ వచ్చాక ఇంటి మీద ఇన్వెస్ట్ చేసేద్దాం అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బట్ అది ఇన్వెస్ట్మెంట్ అవుతుందా వెళ్ళే కొద్దీ, లేకపోతే ఒక లయబిలిటీగా మన దగ్గర ఖర్చు పెరిగిపోతుంది? ఏదైనా సరే ఒక అసెట్ అక్విజిషన్ మంచిదండి. అది ఇల్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అప్రిషియేషన్ అసెట్స్ అన్ని గుడ్, అది ఏదైనా కావచ్చు. అండ్ అఫోర్డబిలిటీ డిఫరెంట్ కాన్సెప్ట్. అఫోర్డబిలిటీ పేయింగ్ కెపాసిటీ ఉందా లేదని డిఫరెంట్. హౌసింగ్ కొనుక్కోవడం అనేది అది వన్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అది కూడా, ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ల్యాండ్ రేట్లు పెరుగుతుంటాయి కాబట్టి. ఓకే, బట్ వాట్ అబౌట్ అఫోర్డబిలిటీ లేదన్నప్పుడు కొంచెం వేస్ట్ అనమాట. అందుకని తక్కువ మనీ ఉన్నప్పుడు ఆ మనీని ఎక్కువ రిటర్న్స్ వచ్చే చోట పెట్టడం చాలా ఇంపార్టెంట్. అందుకని మీరు హౌస్ కొందాం అనుకుంటే కొనుక్కోండి. హౌస్ కొన్నందుకు ఎంత డబ్బు అయిందో అంత డబ్బుని 15% 20% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే చోట ఇన్వెస్ట్ చేసి అప్పుడు ఈ పని చేయండి. యూ కెన్ డూ ద గుడ్. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. కేవలం ఐటీ ఎంప్లాయీస్ అని కాదు, చాలా మందికి ఎంప్లాయీ జనరల్ ఉన్న వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉండాలి అని క్లారిఫై చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.